మనమైతే ఇప్పుడు విజయనగరంలోని ఎస్విఎన్ నగర్ లో ఉన్న శ్రీ పశుపతి నాథేశ్వర స్వామి టెంపుల్ లో ఉన్నాము. ఇక్కడైతే శివరాత్రి సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, పూజలు కూడా నిర్వహిస్తున్నారు. శివయ్య గారు అయితే చెప్పొచ్చు. ఇక్కడ శివయ్య స్ఫటికలింగ ఆకారంలో అయితే ఉంటారు. అయితే ఇక్కడ ఉన్న వారితో శివరాత్రి సందర్భంగా ఎటువంటి పూజలు అలానే అభిషేకాలు చేస్తున్నారు అన్నది వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాము రండి. ఓం నమ శివాయ. రింగ్ రోడ్ లో ఎస్విఎన్ నగర్ రింగ్ రోడ్ లో వేయించేసినటువంటి ద్వాదశ జ్యోతిర్లింగ సహిత అపర్ణాదేవి సహిత విజయ గణపతి సమేత పశుపతినాథేశ్వర ఆలయంలో ఈ రోజు ఉదయం 3 గంటల నుంచి 5 గంటల వరకు జ్యోతిర్లింగాలకి విశేష అభిషేకం జరిగింది. తదనంతరం 5 గంటల నుంచి సుమారు 3:30 గంటల వరకు భక్తులు తెచ్చినటువంటి ద్రవ్యముతో అభిషేకం చేయడం జరిగింది. అందరు భక్తులు ప్రతి ఉపాలయంలోకి ప్రవేశించి వారు తెచ్చుకున్నటువంటి ద్రవ్యాలతో వారు స్వహస్తాలతో అభిషేకం చేసుకునే అవకాశం ఈ ఆలయంలో ఉన్నది. అందువల్ల ప్రతి భక్తులు ప్రతి ఉపాలయంలోకి వెళ్ళి దర్శించుకోవాలనేటువంటి ఒక అనుభూతితో ద్వాదశ జ్యోతిర్లింగాల్ని ఏకకాలములో ఒకే ప్రాంగణంలో దర్శించుకోవడం ఈ దివ్యక్షేత్రంలో జరుగుతున్నది. ముఖ్యంగా ఈరోజు సామూహిక మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు కూడా సుమారు 2 బ్యాచీలు ఉదయం 6 గంటల నుంచి 9:30 గంటల వరకు, 9:30 నుంచి 11:30 వరకు జరిగాయి. తదనంతరం సాయంత్రం 4:30 గంటలకి సాంస్కృతిక కార్యక్రమం నటరాజ స్వరూపుడైన పరమేశ్వరుడు నృత్య నీరాజను సమర్పించాం. తదనంతరం మనకి విశేష దివ్య మంగళహారతి ఆ దీప కాంతులతో జ్యోతి స్వరూపుడు జ్ఞాన స్వరూపుడైనటువంటి ఆ స్ఫటిక స్వరూపుడైనటువంటి పశుపతినాథేశ్వర విశేష దివ్య మంగళ హారతి జరిగింది. హారతి అనంతరము 7 గంటల నుంచి ఇప్పుడు జరుగుతున్నది సహస్ర లింగార్చన. కాశీ దివ్యక్షేత్రం నుంచి శాలిగ్రాములు తెచ్చాము, వాటితో సహస్ర లింగార్చన జరుగుతున్నది. ఈ కార్యక్రమాల తర్వాత అనంతరము ఇప్పుడు మనకి స్వామివారి తాలూకు లింగోద్భవ టైములో 10:30 నుంచి 12 గంటల టైంలో స్వామివారికి విశేష అర్చన విశేష అలంకరణ ఉంటుంది. ఆ అలంకరణ అనంతరము భక్తులకి ఆ లింగోద్భవ టైంలో దర్శనాన్ని మేము కల్పిస్తాం. ఈలోగా భజన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసాం. జగడమాడైనా జాగరణ చేయాలంటారు మహాశివరాత్రి నాడు. కాబట్టి భక్తాగ్రేసులు తండోపతండాలుగా వస్తున్నారు, భక్తులు సహకరిస్తున్నారు. ఆలయ కమిటీ తరఫున భక్తులకి ఏ రకమైనటువంటి అసౌకర్యం లేకుండా ఆలయ కమిటీ తరఫున అన్ని ఏర్పాట్లు చేయడమైనది. ముఖ్యంగా ఈ దివ్య క్షేత్రంలో ప్రతి వాళ్ళు 12 ఆలయాల్ని మేము ఒకే రోజు దర్శించుకునే అనుభూతితో అందరూ వెళ్తున్నారు. ఓం నమ శివాయ. మీరందరూ ఈ జాగరణ కార్యక్రమం కూడా భక్త మహాశయులు పాల్గొని ఆ లయకారకుడైన పరమేశ్వరు యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందవలసిందిగా మీ ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఓం నమ శివాయ. చూసారు కదా పశుపతినాథేశ్వర స్వామి టెంపుల్ లో అంటే ద్వాదశి జ్యోతిర్లింగాలు అన్నమాట. ఎవరు వాళ్ళ శిరస్థాలతో వాళ్ళే ఇక్కడ పూజలు చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మొత్తం కూడా అంటే శివునికి అభిషేకాలు అవి అలాగే నిర్వహిస్తున్నారని తెలుస్తుంది కదా. అలానే ఇక్కడ మొత్తం ఇది మండపం అన్నమాట, శివాలయం కోవిల యొక్క మండపము. ఇక్కడైతే రుద్రాభిషేకాలు అయితే ఘనంగా చేస్తున్నారని చెప్పొచ్చు. మనం చూసుకుంటే నిజంగా ఈ రోజు శివరాత్రి అంటే జాగరణకు వచ్చే భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఆలయ అధికారులు. అలానే ఇక్కడ గుడిలో ఉండి జాగారం అంటే ముఖ్యమైన అంటే ప్రత్యేకమైన పూజలు ఉంటాయి. రాత్రి 10:30 నుంచి 12 వరకు కూడా పూజలు ఉంటాయి ఆలయ అర్చకులు గారు చెప్తున్నారు. అలానే ప్రతి ఒక్క భక్తులు కూడా ఇక్కడ ఉండి శివనామ స్మరణతో తరించాలని అయితే ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. మనం కూడా చూస్తున్నాం కదా, అంటే మనకు కూడా 2 కళ్ళు సరిపోవటం లేదు చెప్పడానికి. అంటే ఆ శివలింగాన్ని అలాగా అభిషేకం చేస్తున్నప్పుడు కావచ్చు, ప్రత్యేక పూజలు చేస్తున్నప్పుడు నిజంగా చాలా బాగుంది. అంటే మన 2 కళ్ళు కూడా సరిపోవట్లేదు. అంటే నాతో పాటు మీరు కూడా చూసి తరించాలని ఆశిస్తున్నాను. సీమ, సుమన్ టీవీ, విజయనగరం.